చెప్పి మంగళవారం నాడు మనిషి తగ్గిపోతే వాడి కొమ్ము కోడింది కట్టినట్టు కట్టుకుపోయి కష్టదానం చేసి వస్తే కదో కంజో పొద్దున కలియేడు మేళ కాడికి వచ్చి నా చెల్లిని రాదుమన్నవురా దేశం నీదాయన రాయ్యా ఇంటికెళ్ళి ఎల్ల కొడుతున్నా కొడుకా కొడుకా సత్యశీల రాజా చిన్ననాడు నుండి ఒక వేళ చేత దెబ్బ కొట్టకుండా నిండు దాగినరా కొడుకులు కొడుకులు అంటామమ్మ కొడుకులేమని కొడుకులు ఏమినోని కొడుకులు అవుతారు పుట్టంగానే కొడుకులు అందులోనే ఉన్నప్పుడే బిడ్డలు అవుతారు గడ్డాలు వచ్చినాక పెద్ద పుల్లు అవుతారమ్మా కళ్ళ కొడుక నారాయణ ఇంట్లో ఉండరాదని చెప్పి ఇంటికెళ్ళి బయటికి వెళ్ళి పొమ్మని నన్ను వెళ్ళబడితే వా కొడుగా మూల కన్నీరు మొలపోయా కలకాల కన్నీరు బిడ్డనెత్తుకున్నాడు సురేంద్ర కొడుగా ఇలా ధనమున్నదాని మురిసేది కాదు తనమున్నదాని మురిసేది కాదు కొడుకు ఒకవేళ ఒడ్డు సంపాదన కూడా పునాది పాలు అంటారు గిరగిరాని సొమ్ము సరకారు పాలు ఎన్డీఎంలోని పాలు బంగారం బాయి పాలు అంటారు కొడుక ఇలా రాజ్యం నీళ్ళు అంటున్నావు ఇది ఇల్లు నీళ్ళు అంటున్నావు కొడుక ఏది నీకు శాశ్వతం కాదురా అయ్యా వెళ్ళిపోయి ఏడుల భిక్ష పడిపోతే నా బిడ్డను దాదుకుంటానంటున్నాడే అయ్యో జగదాంబకులారా జగతిలో నీ మాయా జగతిలో నీ మాయా నీ మాయ తెలవాలి హర హర మదేవా నాకు మహారాజా హనుమల్ల జగన్ మీద కాదు అడుపు కన్నము లేదు కంటికి నీళ్ళ
కన్నీరు తీసుకుంటా సురేంద్ర మహారాజు నాయన హనుమల్ల గుడి కాడికి వచ్చిండు ఏనాడు ఒక హనుమల్ల గుడి కాడనైనా కరణాలు కమ్మయ్యలు దొరల అష్టవరపాలంతా అయ్యా మా ఇంటి కాడ ఉందిరా మా ఇంటి కాడ ఉందిరా అంటున్నాడు మా ఇంటి కాడ ఉండు మళ్ళీ ఏనాడు ఒక కన్నుడు కటికోడైపోయిండు నా కొడుకు ఇట్లా చూసినట్టే మిమ్మల్ని ఉంచవాడు నన్ను ఉంచవాడు నేను ఎవరింటికి రానంటున్నాడే రాజు ఈ హనుమన్న గుడి కాడని ఏనాడు ఒక పొద్దు గడుపుకుంటారా అని ఆడి పిల్ల సంజవయ్య నాడు ఒక పాల కొరక పిల్ల పాకులాడుతున్నదిరా ఇళ్ళల్లా పొట్టి రామరామ కరణాల ఇళ్ళ పొట్టి రామరామ పచ్చిపాలు ఎత్తా ఉండే రామరామ అందరూ ఉంటారే బిడ్డ మనం కొందరు వెరగలేదా సందపించమన్నట్టు ఏనాడు ఒక ఇల్లు తిరుక్కుంటూ సందపించబడుకుంటున్నాడు కజో గంజో అడుకొచ్చి ఏనాడు ఒక హనుమన్న గుడి కాడ బిడ్డలు రాలుతున్నాడమ్మా మనం అందరూ ఉంటారు బిడ్డ మనం కొందరు వెరగలేదా బిడ్డ తప్ప తప్ప అనుగులేమో రామ రామ బాబు బాబు అనుకుంటే బాబుతో ఏనాడు ఎదుగుతున్నదమ్మా కొన్ని రోజులమ్మా గుడికాడ వెలుగుతున్నది ఏనాడు ఒక రాజుగల్ల రగరాజు సందపించమంటే ఏనాడు ఒక కలిగిన ఇళ్ళలో పట్టి ఏనాడు ఒక కలిగి అంజి ఎడుకొసుకొని కాలం వెళ్ళ గడుపుకుంటున్నాడు ఇంత బాధ ఏనాడు ఒక 5 ఏళ్ళ బాధ అయిపోతున్నది 1 మంది బాలతో ఏనాడు ఒక 3 మందితో ఏనాడు ఆటలు ఆడుకుంటున్నది ఆడవిల్ల సంజయ్ ఒకనాడు 20 మంది ఒకనాడు వాద్యమంది దేవుడా తల్లి లేదా తండ్రి లేదా మనకు అయి లేదా బాయి లేదా ఇల్లు లేదా జాగ లేదని చెప్పి తండ్రి దగ్గరికి వచ్చిందిరా సురేంద్ర మహారాజ తోటి పిల్లలకేమో అమ్మ అన్న అని చెప్పి ఎక్కలేరు ఒకవేళ తల్లిదండ్రులని చెప్పి పిల్లలకు అవ్వ ఉన్నది అన్నలు ఉన్నారు అన్న ఎల్లెలు ఉన్నారయ్యా
కూడా పెరిగిన వాళ్ళు లేరా నాలోని ఎప్పుడు అయినా రామా ఓ నాయన సురేంద్ర రాజా రామో రామో అయ్యయ్యో బిడ్డ ఏనాడు ఒక నాయన సురేంద్ర మహారాజా నాకు తోడబుట్టిన వాళ్ళు లేరా కన్న తల్లి లేదా అయి లేదా బాయి లేదన్నప్పుడు గుప్పెల గుండె వలిగే ఓ దేవుడు ఏమంటే చెప్పవాలే నా బిడ్డ ఎత్తలేను చెప్పవాలే నా బిడ్డ మర్చిపోయిన ఉంచడానే నా బిడ్డ మల్లమ్మడి ఎత్తివాయే నా బిడ్డ నువ్వు మర్చిపోయిన ముంచిన బిడ్డ నువ్వు నాకు మళ్ళీ ఒకటి ఎత్తివాయ బిడ్డ పాపగారి ఉండగడుగు దొందగారి ఉండగడుగు వాడు తోడబుట్టే చెల్లెడు తుల్లే కన్న తండ్రి తుల్లే కాలేసి తల్లిండు వాడు చెయ్యెత్తి కొట్టిండు బిడ్డ బిడ్డ సంజవరావు బిడ్డ నా బిడ్డ వాడు పాపగారి ఉండగడుగు కొంచెం గురిదోడు వానికి ఏ నడవక వాని ముఖం చూసేది కాదు వాని ఏ నడవక వాని కలియేడులో ఇళ్ళ పోయేది కాదు మల్ల ముంగడి ఎత్తివాయ బిడ్డ బిడ్డ ఏ నడవక వాడు కన్న తల్లికి ఏ నడవక ముందు నడవలేదు ఏ నడవక కష్టదానం చేయలేదు కొర్రాయి పెట్టలేదు పాపకారి ఉండకూడదు దోసకారి ఉండకూడదు వాని ముఖం చూడొద్దు వాని ఏ నడవక వాని ఆకిట్ల పోవద్దు హనుమల్ల గుడి కాడ ఏ నడవక ఇల్లే హనుమల్ల గుడి ఏ నడవక మనకు ఇక్కడ మాత్రం హనుమల్ల గుడి కాడ పొద్దు గడుపుకుందాము సురేంద్ర మహారాజా ఒకవేళ నాకు తల్లి ఉన్నదన్నవు నేను పుట్టంగా నా తల్లి మరణమైందన్నవు వింటావు నాయనో నాకు తోడబుట్టిన అన్న ఉన్నాడంటవా రామో రామా అయినా ఒకవేళ 90 ఆమెడమైనా తోడబుట్టిన తోడు దొరకదంటారు నాయన 80 ఆమెడమైనా ఎన్ని కానదా 90 ఆమెడమైనా తోడబుట్టిన తోడు దొరకబోదంటారు నాకు ఒకవేళ తోడబుట్టిన అన్నగాడు ఉన్నట్టున్నావు అన్న మాల ఎక్కడ ఉన్నదే నారాయణ కోపం ఈనాడు ఉండబోదు ఇప్పుడు నేను పెరిగి పెద్దదాన్నైనా నా మీద ప్రేమ కలిగి నన్ను దగ్గర తీయలేదు దగ్గరికి తీసుకున్న వేళ నన్ను సెలవీసి నాకు లగ్నం ఎత్తలేము ఏడిళ్ళ పొంటి భిక్షం అనుకోవచ్చు నన్ను రాస్తున్నావు నాయన మనకు రాజ్యం ఉందంటున్నావు దేశం ఉందంటున్నావు మన ఇంటికి మనం వెళ్ళిపోదాము అన్న ఎక్కడ ఉండో మన
బిడ్డ సంజవ్వ వాడు పథకారి ఉండగడుగు దొదకారి ఉండగడుగు కొంచెం గురిదోడు పంచన పాపిష్టు ఉండగడుగు మంగళవారం నాడు మనిషి చచ్చిపోతే పాడ కొమ్ముకు కోడి ఎంత కడతారో కోడిని కట్టినట్టు కట్టుకపోయి ఏనాడు ఒక వాడు తల్లిని పిల్లలు ఏనాడు ఒక దానం చేయమన్నదమ్మా వాడు తల్లి ముఖం అని చూడలేదు ఏనాడు ఒక తండ్రి ముఖం చూడలేదు చెల్లని ముఖం చూడలేదు మంగళవారం నాడు కోడిని కట్టినట్టు ఏనాడు ఒక మనిషి చచ్చిపోతే కోడిని కట్టినట్టు ఏనాడు ఒక కాడు దానం చేయమన్నాడు ఆయన ఒకవేళ 80 ఆవిడమైన ఎన్నే తప్పకుండా నా తోడబుట్టిన వాడు కూడా వెలిగిన వాడు వింటావు నాయనోయ్ నాయనోయ్ ఓ పిల్లగా ఏనాడు ఒక పోసయ్య గారు చల్లవండి ఓ పిల్లగా ఏనాడు ఒక ఆమె నల్లుడు పోసయ్య గారు చల్లవండి ఏనాడు ఒక బిడ్డ యాదవ గారు చల్లవండి బిడ్డ వద్దు తాగవద్దు అని ఏనాడు ఒక సత్యన మా పేరు మీద 511 రూపాయలు 511 రూపాయలకి ఏనాడు 511 ఎక్కడ వెళ్ళిపోతే మామా మల్లయ్య నువ్వు ఎడగల్ల వస్తవే మామా మల్లయ్య అడగల్ల పోసయ్యా బిడ్డగల్ల యాదవ్వ నీకర గోరుక్కుళ్ళు దావుదండి గుండెనా పేరు పెద్ద గుండెనే కాకంత బలగవా కాకుల లెత్తివా నిన్ను నడుగంత వాయనా నిన్ను దేవుడిగంత వాయనే బాబగాలి దేవుడే మామా మల్లయ్య నా పక్క ఏడవా పెనా మామా మల్లయ్య దొదగాలి దేవుడే మామా మల్లయ్య నిన్ను దొదకపాయనా మామా మల్లయ్య ఒక సిగ్గు చక్కగా నిలబడ్డారు మన ఏనాడు ఒక అల్లుడికి బిడ్డకు ముక్తి మోక్షాలు చెందని కలకల కన్నీరు ఒలపోతుకుండా ఏనాడు ఒక అడవిలో సంజవనైనా ఆయన నాడు ఏనాడు ఒక నువ్వే మంచోడి కాకపోవచ్చు ఏనాడు ఒక మా అన్ననే మంచోడు కావచ్చు ఏనాడు ఒక మా అన్ననే మేడలు ఎక్కడని చెప్పి అడవిలో సంజవ ఏనాడు ఒక అన్నున్న మేడకి వెళ్ళిపోతున్నా అని ఎంత పోతా ఉన్నది ఓ రామ రామ అన్నం ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతున్నాను ఆడగిళ్ళ సంజరానైనా అన్నం ఉన్న వాళ్ళకైనా వెళ్ళబోతా ఉన్నదమ్ము అన్నం ఉన్న వాళ్ళకైనా రామ ఓ రామ అయోధ్యపతి రామ రామ నువ్వే రామ వడగల్ల వడ్డనేమో వడగల్ల వడ్డనమ్మ వాళ్ళ మేడ వెళ్ళింది దాని మీద లెక్క వేళ దాటుకుంటా ఓ వేళ లెక్క గొప్పగా కట్టినా కొల్లవాడ దాటుకుంటా అన్న ఉన్న వాళ్ళ కాడికి వచ్చింది అన్న సత్యశీల మహారాజా అన్న బాల నాయన్న నాయన్న సత్యశీల అన్నగార నాయన్న అన్నంతా వినవట్టే అడగిన సంజరాని అన్నంతా వినవట్టే అన్నయ్యో అన్నయ్య సత్యశీల మహారాజాని ఎక్కి ఆచికిగే పెట్టినాని పిలపత్తాలే పోతే ఆచికిగే పెట్టినాని ఏనాడు ఒక చెల్లెగల్ల ఏనాడు ఒక అడవిలో సంజవనైనా
బిడ్డ సంజవ ఏనాడు ఒక మీ అన్న మేడలు గవే ఉన్నాయి ఏనాడు ఒక మన ఆకితకు వచ్చేదాన్ని కాదు వాడి ముఖం చూసేదాన్ని కాదు ఏనాడు ఒక అక్కడ మాత్రం ఏనాడు కొత్త మేడలు చూపెట్టిండు అంతవరం దూరం ఏనాడు ఒక అటువంటి రాజుల రగల సురేంద్ర మహారాజు అంతవరం దూరం ఏనాడు లేవాడి ఉన్నాడు ఆనాడు ఒకవేళ సంజయ్ రాని అన్న ఉన్న మాలకాడికి వచ్చింది నాయన్న 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 సత్యశీల సత్యశీల నీలవాణి సంజయ్ రాని దేవుడు లేవాడి అన్న అన్న ఏనాడు ఒక అన్న పిలిచినప్పుడు ఏనాడు ఒక సత్యశీల మహారాజు నాయన మా ఆకిత లేవాడి ఏనాడు ఒక అన్న ఎవరు పిలుస్తున్నారు అమ్మా నువ్వు ఎవరమ్మా ఎవరంటావా అవును వింటావు వింటావు అన్నాయ్ నాయన్నో తోడవుండ చెల్లెనరా అన్నా నాయన్నా పుట్టిన చెల్లెలు నా పేరు సంజయ్ రాని మన నేను పుట్టిన గడియ లోపల మన తల్లి మరణం అయిపోయింది నువ్వు తండ్రిని ఎలగొడితే అనుమల్ల జగలికాడ మన నాయన నన్నల్ల దాదినాడు నాయన్ను సత్యశీల రాజా మన తండ్రి సురేంద్ర మహారాజు నన్ను ఏడిళ్ళ భిక్ష పడుకొచ్చి అనుమల్ల గుడికాడ నన్ను దారి పెంచిండు అన్నా చెల్లెలున్నా అన్నా నీకు కొడగరిన చెల్లెలున్నాను ఏనాడు అంటున్నాడు అప్పుడు ఏనాడు ఒక సత్యశీల మహారాజు ఏమంట ఉన్నాడు నువ్వు చెల్లెవంట నేనంటున్నా మరేమో చెట్ల పేరు చెప్పుకోనట కాయలు అమ్ముకొని పోతానట అన్నయ్య అలనాడు నువ్వు మన తల్లి మరణం అయినప్పుడు రాలేదట మన తండ్రిని ఇంటికెళ్ళి బయటికి వెళ్ళి కొడితే అనుమల్ల జగలికాడా ఏళ్ళ భిక్షవాడికి వచ్చి నన్ను దాని పెంచిండు అన్నాయ్ నాయన్నా నీయతి చెల్లెనై నీ దగ్గరికి వచ్చినాయి అన్నోయ్ నాయన్నా ఇంకెన్ని రోజులు భిక్ష పడుకొని బతకాలి మన ఇంటిలో మనం ఉందాము అన్నా నన్ను చేర తీసి దగ్గర తీసుకుంటామని నీ దగ్గరికి వచ్చినారా నాయన్ను భార్య రామాదేవి ఏనాడు ఒక నాడవ ఏనాడు ఇగో ఉన్నాను అంటున్నావు మా చెల్లి వచ్చిందే మా చెల్లె వచ్చింది అంటే నీ చెల్లెనా ఎందుకు వచ్చింది అయ్యా అయ్యో ఎందుకు వచ్చిందంటే ఇక మా చెల్లి వచ్చింది తోడవుతే చెల్లి అయ్యో నాగా ప్రాణేశ్వర ఒకవేళ నీ చెల్లె ఇలా పెరిగి పెద్దదాయి ఏనాడు దగ్గర మీదకి వచ్చింది 5 ఏళ్ళ బాల వయసు 12 ఏళ్ళ బాలకు వచ్చింది ఒకవేళ నీ చెల్లె మీ మేడకు వచ్చినప్పుడు ఏనాడు మాత్రమంగా నీ తండ్రి సామంటప్పుడు నీ చెల్లె పెరిగి పెద్దదైంది నా యొక్క ఏనాడు కొడుకు పెట్టి తీసుకుపోతే కాలు కళ్యాణం చేసి పడిపోయి శివదేవి రకం ఎత్తడాని నీ శరణు రెండు ఒకవేళ నీ శరణు ఇట్లా సేపట్టి దగ్గర తీసినట్టుంటే దానికి మాత్రం తల్లి లేని పిల్ల ఒక తల్లి లేని పిల్ల ఉన్నది ఆర్థికల్ల బంగారం కావాలి 60 ఏళ్ళ గత కావాలి అంత రాజ్యం కావాలి నాదా పట్టినట్టుంటే దానికి కాలులో కళ్యాణం చేయలే ఏలు పట్టి పోలు దింపాలి శివదేవి రకం
లోకమేమంటారు కన్న కొడుకు సత్యశీల రాజ్యం రాజ్యం వెళ్తాడు కన్న తండ్రి దగ్గర ఇస్తాడు తోడబుట్టిన తండ్రి దగ్గర ఇస్తలే అంటారు అయ్యో ఊళ్ళకెళ్ళి ఎల్లాగొట్టు రామ రామ మన ఇదేమైంది లోడేమైంది కంటే మనం పిల్లగానేదుంటే మన కడుపున కొడుకులో బిడ్డలో పుడితే మీ అయ్యమ్మ ఆడిచ్చేదో పాడిచ్చేదో ముసల్దానం దసరా రైకన్నట్టు కుదుమ కూడా అన్నట్టు అది 60 ఏళ్లకు ఏనాడు నీ తల్లి ఒక బిడ్డలు కానీ ఏళ్ళకి కని భూమి వేసి ఒక ప్రాణం వెళ్ళిపోయింది అయ్యో అది నీకు చెల్లే కాదు నీ తండ్రి సామాన్య కూడా కాదు చెల్లె పెళ్లి ఎత్తాడని చెప్పి తోలేళ్ళు కానీ నీ చెల్లెని దగ్గర ఇస్తే అర్ధకల్ల బంగారం కావాలి 60,000 నగదు కావాలి అయ్యో ఏనాడు ఒక మీ చెల్లె ఏనాడు ఒక మీ బాప్యం సామాన్య పొడు కాదని ఏనాడు అంటున్నావు బామా ఏనాడు ఒక తోడ పుట్టిన తోడు దొరకబోదు 60 ఆమె ఆత్మ దొరకబోదు ఏనాడు ఒక ఇలా రాజ్యం ఉంది దేశం ఉంది ఏనాడు ఒక కళ్ళ కలియడం కలిగి దాపరం అంతా నవ్విపోతారమ్మా ప్రాణేశ్వర రామయ్యో తోడగుట్ల సెల్లే 60 ఆవిడ 4,000 ఆత్మలు ఉంటాం ఆవిడ తోడగుట్ల తోడు దొరకదంటున్నావు ఒకవేళ నీ సెల్లె ఉట్టంగానే తల్లి మరణం అయిపోయింది ఒకవేళ నీ సెల్లె దగ్గర నీ సేపట్టినట్టుంటే రేపటి కల్లా నీ ప్రాణమే పోతుందో నా ప్రాణమే పోతుంది నీ సెల్లె ప్రాణం అయిపోతుందో అది మనకి 7 వేళల్లో ఉండొద్దు అవసరం అనుకుంటే ఎల్లడిపేట సగం అయ్యయ్యో నాదా ప్రాణేశ్వర అలనాడే కాలెత్తి దాన్ని చెయ్యెత్తి కొట్టి ఎల్లగొట్టినాము ఒకవేళ ఇట్లా నీ సెల్లెను సేపట్టినట్టుంటే నీ సెల్లె ముఖం చూస్తే నా ముఖం చూడొద్దు నా ముఖం చూస్తే నీ సెల్లె ముఖం చూడొద్దు నీ సెల్లె ముఖ్యమా భార్య ముఖ్యమా నాకు చెల్లెనే నువ్వు పోతా అంటే పో అంతేనా పో ఇలా నేను దొరకపెట్టలు కూడా అవ్వలేదు నా తోడ ఉన్న సెల్లె అంటావు అవును కూడా వెళ్ళిన సెల్లె అంటున్నావు నా భార్య పోయిన మంచిదే కానీ నా మాత్రం సెల్లెను మాత్రం ఏడు ఒకసారి సవరించి పెంచి పెద్ద దగ్గర ఇస్తాను అంటున్నావు ఒకవేళ ఇయ్యాల రేపు లోకం మరగాకులు భార్య మాటలు పట్టిన భార్యను వదిలిపెట్టిన సెల్లెలు భాష భార్యను వదిలిపెట్టినట్టు అయ్యా అయ్యా అందాలో ఉంటావు ఇగో నేను చెప్పాను నువ్వు పోయినా సరే అయినా సరే కానీ సెల్లెను అయితే రాస్తా అంటావు సెల్లెను సవరించి పెంచి పెద్ద చేస్తానంటున్నావా ఒకవేళ నీ సెల్లెలే ముఖ్యం నేను మాత్రం భార్య ముఖ్యం కాదంటే ఒకవేళ నీ సెల్లెని నాయకునే పోతా పో పోయినా సరే పోయినా సరే ఎలా నిలిచి పెడతారా నా పెన్నా నిలిచిపెట్టిన సరే కానీ నేను చెల్లి నిలిచిపెట్టు ఒకవేళ ఇట్లా నీ సెల్లెను దాదినట్టుంటే నా ఎవరింటికి నేను వెళ్ళిపోతా
నా పిల్ల మాట వింటే పేరుకి వస్తుంది నా మాటనే ఇలానే అయ్యో పెన్నా మాట ఇంత అంటే ఆ, ఇగో నేను చెప్తావా ఆ, ఆడళ్ళ కాళ్ళు మొక్కినవాడు ముంగట కథ చెప్తాడు గెసోటి పెద్ద పెద్ద బిల్డింగ్ కడతాడు. ఈ ఆడళ్ళ కాళ్ళు మొక్కనవాడు వెళ్ళిపోయి ఎంత డోలన్నా కొడతాడు తాళ ఉన్న కొడతాడు. ఏయ్. కాదయ్యా విద్య గురువు పుట్టి గురువు ఇంటికాడ పిల్లమే పెద్ద గురువు అంటారు. నేను చెప్పిన మాటలు వినాలి నారాయ్. ఓ నాదో ఇవాళ మీ సెల్ల వచ్చింది వాళ్ళు మన పట్టణంలోనే ఉండరారు. హనుమల్ల గుడి కాడ కూడా వాళ్ళు ఉండరాదయ్యా. మరి తోడబుట్టిన అన్ననాట అన్న ఒకవేళ తండ్రిని చెల్లెను బయటికి వెళ్ళబట్టి హనుమల్ల గుడి కాడ భక్తురు అంటే చెడ్డ పేరు వస్తుంది నాదో. ఓ నాదో హనుమల్ల గుడి కాడ కూడా ఉండరాదు వాళ్ళు ఈ పట్టణంలోనే ఉండరాదు నాదాయ్. ఓ నాదా పట్టణంలో ఉండకుండా ఈ రాజ్యంలో లోపలికి వెళ్ళి ఎల్లగొట్టమంటా ఉంది రామ రామ. లోపల పలగారు వాళ్ళని మాటలు అంటారు. మన కళ్ళ ముంగట ఉండరాదు మన రాజ్యం లోపల ఉండరాదు నాదా. పక్క ఊళ్ళకెళ్ళి ఎల్లగొట్టారు నాదా. ఓ నాద సత్యశీల నాదో. చెల్లె ముఖం చూసేయలేదు అడొక నువ్వు చెల్లెని కాదే అర్ధకల బంగారం పెట్టేది అర్ధ రాజం ఇచ్చేయలేదు. ఏనాడు ఒక మన పట్నంలో ఉంటే ఏనాడు ఒక కాపుల కరణాలు మనిషికి ఒక మాట అంటారు. రాజ్యం వెళ్ళగొట్టు దేశం వెళ్ళగొట్టు అన్నప్పుడే ఆ భార్య మాటలు పట్టుకుని ఏనాడు ఒక సత్యశీల మారాదు ఏనాడు ఒక బిడ్డ రమాదేవి ఏనాడు ఉన్నదో ఏనాడు ఒక భార్య మాటలు పట్టుకొని ఎక్కడంతా ఉన్నాడమ్మా మంగళవారం నాడు కోటి ఎట్లా కడతారు తల్లి పిల్లలు దానం చేయమంటే ఇలా నా మేడకు వచ్చిన మాయే. రాజమునాది ఉన్నారేమో ఈ రాజ్యం ఉంది దేశం నాది ఉంది. ఇలా నా మేడకొచ్చి అన్నా నన్ను పిలుస్తున్నావు. ఇలా నీకు అన్నవాడి నడవకాదు నీకు చెల్లిన కాదే అన్నిండు. అన్నయ్య సత్యశీల రాజా తోడబుట్టిన వాళ్ళము కూడవైన వాళ్ళమురా అన్నా. ఇలా రాజ్యము నీదంటున్నాము దేశం నీదంటున్నాము. నీ రాజ్యము నాకెందుకురా నాయన్ను. ఎండి బంగారం వల్ల నాకెందుకురా. అన్నయ్య ఒక్క తల్లి కడుపు లోపల పుట్టినమన్నా ఒకవేళ మేక సలరీతిగా ఒక తల్లి గర్భాన పుట్టినము 80 ఆవిడమైనా ఎన్నిగాన 90 ఆవిడమైనా తోడబుట్టిన తోడు దొరకదురా. అన్నయ్య మరి కోటి ద్రవ్యమున్న ఆడవిల్లలున్నా కోటి సంపాదన నీకున్నా పొగరై కదా అన్నదా అన్న. అయ్యా అక్క సంపాదన నీకున్న గాని లంగిరై కదా అన్నదా నాయన్నో. కోటి ద్రవ్యమున్న గాని నాయన్నో పొగరై కదా అన్నదా నాయన్న. రాజ్యం నాకొద్దురా నాయన్నో. అన్నయ్య ఒకవేళ కనుక ఈ భిక్షాటలు వేసుకొచ్చి మన నాయన మమ్మల్ని దాస్తున్నాడు వల్ల మరి ఒకవేళ నాకు లగ్నం అయ్యేందుకు వచ్చింది నాకు ఒకవేళ నీ ఎండి బంగారం నాకు అవసరం నీ రాజ్యం వద్దురా అన్న.
సాగదోలునా లేకుంటే లేకుంటవాయి గాని ఊత 12 పండుగలు ఉంటాయి అన్న అన్న ఎల్లెళ్ళ పండుగ రాకిట్ల పండుగ రానాయన్నో రాగి కట్టి నీకు ఒకవేళ కనుక కొంగు వరుసకుంటా నీకు ఎంతనే ఒకవేళ రైగి పెట్టు లేకుండా లేదని చెప్పరా అన్న పుట్టిన చెల్లెను నాయన్న అయ్యో నీ ఎండి బంగారం నాకొద్దు నీ రాజ్యం దేశం నాకొద్దురా అన్నా అయ్యో ఏనాడు ఒక ఏమంటారు రాగి కడతారే నీకు ఏడాది గొప్ప దేవుడు రాకెట్ల పున్న నాడు నీకు నొష్ట కుంక పెట్టి బిడ్డేసి కూర్చొని పెట్టి చేతికి రాకి కడతాడు ఏడాది ఒక్కనాడు ఏనాడు ఒక 12 పండుగల రాగి పూర్ణం అంటే ఏనాడు వస్తుంది అంటున్నావు రాగి పూర్ణం నాడు ఏనాడు ఒక 5 రూపాయలు రాగి వేస్తావమ్మా 5 రూపాయలు రాగి వేస్తావు 5 రూపాయలు రాగి వేస్తావు ఏనాడు ఒక నువ్వు ఏనాడు ఒక 5 రూపాయలు రాగి వేస్తే ఒక 500 రూపాయలు కావాలి 500 చీర కావాలి 500 రైకి కావాలి నీ రాకెందుకు నాకు ఏనాడు ఒక నీ రాకొద్దు నువ్వు వద్దు అంటున్నాడు నేను కంటే పోతే ఎవరు కడతారే నా పెన్నాం కడుతుంది నా కాలు మొక్తం నేను రాగి కడితే మరి ఎవరి కాలు మొక్తవే అయ్యో ఏనాడు ఒక ఎవరి కాలు మొక్తావు అని ఏనాడు అంటున్నావు 500 రూపాయలు వస్తుంది 500 చీరకి వస్తుంది పెన్నా కాలు అయినా మొక్తా అన్నయ్య మరి ఒకవేళ కనుక ఏడాదికి ఒకసారి 5 ఏళ్ళకి ఒకసారి 2 ఏళ్ళకి ఒకసారి గాని అని ఒకవేళ అన్నయ్యలకు కుడుకలు ఒకవేళ తువాళ్ళ కప్పి కుడుకలు పెట్టే కుడుకలు చక్కెర పండుగ అంటారు ఆయన నీ మెడలో తువాళ్ళ కప్పి కుడుకలు పెట్టి చక్కెర పోస్తుంటే అన్న అప్పుడు మరి నేను కొంగు దాపుకుంటే నాకేమన్నా పెట్టాలి కదా నేను సిరదైకి అయ్యో 5 ఏళ్ళకి ఒక్కనాడు అన్నవా అన్న ఎల్లన్న అనుబంధం అని ఏనాడు వస్తావా ఎల్లన్న అనుబంధం వచ్చినాడు 5 ఏళ్ళకి ఒక్కనాడు 1 కిలో చక్కెర తెస్తావు 1 కిలో కుడుకలు తెస్తావు అదుతులం బంగారం అడుగుతావు నీ అదుతులం బంగారం పెట్టేది లేదు నేను అదుతులు ఎవరు వస్తారు మా అత్త వస్తుంది అత్తరా మరి ఎవరి కాలం వస్తుంది మా అత్త కాలం లోకములు అత్తకాలం ఒకటలు అది లోకములు అంటే అదుతులం బంగారం తప్పుతుంది అదుతులం బంగారం అంతకాలైనా మాకు 7 లక్షల రూపాయలు ఉన్నారు బంగారం అన్నయ్య సత్యశీలరాజా ఒకవేళ కనుక రాజ్యంలో ఉండొద్దని చెప్పి కాని మాటలు అంటూ నువ్వు దెబ్బలు కొడుతున్నావన్నా ఇయ్యాల ఒకవేళ మన తండ్రి సురేంద్ర మహారాజ్ 7 ఏళ్ళ భిక్ష పట్టుకొస్తుండు అన్నా మన తల్లిదండ్రులు ఒకవేళ మనలకు అందరూ అన్నా వాళ్ళని బాగా పెట్టరాదురా మన దగ్గరికి నీరా నాయన్నో నమ్ము లేదు తినబోతే తిండి లేదు బట్టో బంగారం అవుతుంది అన్నమో ఖర్జురం మరి బట్టో భాగ్యం అవుతున్నా బట్టో భాగ్యము అన్నము అమృతం అవుతుంది అన్న కడుపు కన్నము లేదు కంటికి నిద్ర ఉండలేదు వన్మల్ల గుడికాడా మేము బతుకుతున్నామన్నా అన్నా మమ్మల్ని దగ్గర తీసి మమ్మల్ని ఇంట్లో ఉండనిచ్చి వాళ్ళ అక్క వేసి వెళ్ళబడితే వెళ్ళిపోతారా మమ్మల్ని అన్న తల్లి రావే నాయమ్మో
ఎల్లెల్లి పాపం పాపాలు చేసిన అనగలవమ్మ ఎల్లెల్లి పూజలు చేసిన అనగలవే పుట్టంగా నేను వస్తే ఓ దేవుడు ఇన్ని బాధలుండ పోవు రామరామా అన్న దగ్గర 10 ఏళ్ళ పని పట్టింది అన్నయ్య నీ దండ విడుదల ఎన్ని దెబ్బలు పడుతున్నావురా అన్న ఆడు ఇళ్ళను పట్టిన వాడు చెట్ల చెడగై పుడతాడు రా అన్న పోసుకుంటా తండ్రి దగ్గర వస్తూ ఉంది ఓ దేవుడు తోడు తిన్నా నాయన్న కన్న పుట్టి నిల్లురా నాయన్నో సత్యశీల మహారాజా నీ కాళ్ళకాడ కొంగు వలసుకుంటున్నాయన్నా నాకేమన్నా మత భిక్ష పెట్టురా 5 అమ్మలు లాగినా తల్లిగా నీళ్ళంటారు పుట్టి కూర తోటి తిన్నా కళ్ళ పుట్టి నీళ్ళంటారు అన్న అన్నా అలా కొంగు వలుస్తున్నా ఏమన్నా మత భిక్ష పెడితే రేపటికల్లా నా తల్లిగారు నాకు ఇచ్చిన చెప్పి నేను చెప్పుకొని మురుస్తారా అయ్యా దెబ్బలు కొడుతున్నావు అన్నా ఏనాడు ఒక నాకు ఏది అంటే ఒక ప్రతిభిక్షం పెట్టమన్నప్పుడు ఒక్క ముచ్చట ఏముచ్చట్నే నీ సెల్లె కొంగు వరుసుకుంది ప్రతిభిక్షం పెట్టు 5 కొత్తలు ఇచ్చిన కానీ నువ్వు ఇచ్చిన పైసలు పెట్టి గాజులు పెట్టుకుంటా నీ పేరు పోడుతా అంటుంది. అవును ఇప్పుడు ఏదైనా ప్రతిభిక్షం పెడతావు అవు కుక్కకి అన్నం పెడితే మళ్ళా రాదా వస్తుంది ఇంటికి వచ్చి పెట్టినింటికే వస్తుంది పెట్టింటికి వస్తుంది ఆయిల్ వెళ్తే మళ్ళీ చెట్టు కూడా కోతులెత్తుంటే కాసిన నీ సెల్లెకు కూడా ఇప్పుడు ఏమన్నా నువ్వు 5 కొత్తలో ఏదైనా ప్రతిభిక్షం పెడితే మళ్ళీ రేపు పొద్దుగాల మళ్ళీ వస్తుంది. అవును ఏం పెడతావు మరి ఎట్లా ఎట్లా అంటున్నాయి మరి ఎట్లా అంటున్నా కుక్కకు బుక్కడైతే మళ్ళీ వస్తుంది. అవును మనం ఆకిట్లకు రావద్దు అది రావద్దు ఆ 3 బాగా రేకాడి పో 5 విడికిలో మన్నది దాని వల్ల వస్తాగదు అట్లయితే పోతుంది మళ్ళీ రాదు రేపు పొద్దుగాల బాబా గారి ముండ ఏనాడు ఒక దోత గారి ముండ భార్య మాటలు ఏనాడు ఒక భార్య రమాదేవి ఏనాడు చెప్పాడు వరకు ఏనాడు ఒక భార్య మాటలు పట్టుకుంటూ సత్యశీల మహారాజు ఏనాడు ఒక 3 బాధల కాడి పోయిండు ఏనాడు ఒక 3 బాధల కాడి పోయి మట్టి కూడా తీసుకొని రామరాము భార్య మాటలు పట్టుకొని 5 ఏనాడు ఒక దోషుల వంటి ఏనాడు ఒక చెల్లగోళ్ళ వచ్చిందమ్మా ఉల్లమన్ను పోసేవారాయ్యా మన్ను నాకు రేపటికల్లా బంగారం కావాలిరా అన్నా భవిష్యత్తులో నీకు ఈ మన్నే దిక్కు కావాలిరా అయ్యో చేతులతోటి నాకు మన్నెత్తి పోసిన పోరాళ్ళు చేతులకి జట్టలు కుట్టాలిరా అయ్యా కాలుతోటి దంతులు కాలు కూలి కుష్టి వ్యాధి కుట్టాలిరా అయ్యో ఆడవిల్ల సాప
తప్పబోదురా అయ్యా ఇళ్ళ శాపన హర్తివాణి శాపనరా అయ్యో మంచి గోడకు రౌతు పట్టినట్టురా అయ్యా శాపన పెడుతున్నదే అమ్మా అన్నయ్యా స్థాపన పెట్టింది ఉన్నది అయ్యా. అయ్యో ఏ అడవిలో నన్ను ఇటు సాబిలో పెట్టిందంటే ఏ అనగాడనే కొమ్మలమైన మోసినాడు ఉన్నాడా పోయొచ్చు పోతే గట్లే అంటదా పోయొచ్చు పోతే కచ్చాడు అది మనం చేసినట్టు అని చెప్తుంది అలా పడదు ఏనాడు ఒక బాబగారు ఉండకూడదు పెద్దగారు ఉండకూడదు ఏనాడు ఒక కొమ్మల ఏనాడు ఒక 5 రోజుల మట్టి పోసినాడు సంజరాని కలకాల కన్నీరు వలపోసుకుంటా అంటు దగ్గర ఒక వేళ్ళ కనుక సంజరానైనా ఓ రామా అయ్యో జరు రామా సంజరాని తల్లి వెళ్ళేనా సురేంద్ర మహారాజా అలనాడు నువ్వు ఎప్పుడు నాయన అన్న మంచోడు కాదు అన్న దగ్గరికి వద్దండి నేను పోతునే ఇంటి దగ్గర వేరే వచ్చి కలకల కలకల కన్నీళ్ళు తీసుకుంటే ఏమంట ఉన్నది నాయన సురేంద్ర రారాయో నా అన్న సత్యశీలుడు ఎంత పాపకారివాడు రాయ్యా నన్ను దగ్గర తీయమంటే దగ్గర తీయలేదు నాయనా నాయనా వాడి కాలెత్తి దాంట్లో చెయ్యెత్తి కొట్టిండు నా కొంగులోపల దుమ్మెత్తి పోసిండు రాయ్యా అయినా సురేంద్ర మహారాజా మనం ఈ పట్నం లోపల ఉండరాదట ఏ రాజ వల్ల వెళ్ళిపోమని నాకు దుమ్మల్ల పోసినాడే నారాయణ కరిమాటాలు కూడా తిట్టినాడు మారు దెబ్బలల్లా కొట్టినాడే కన్నీరు నమ్మాడిల్లా కన్నీరు తీయబట్టే ఊదేవుడో కన్నీరు తీస్తుంది కన్న తల్లిని అది వేసి అమ్మ ఎందుకంటే కన్నవే కన్న తల్లి ఒకవేళ నాకు కన్న తల్లి ఉంటే నాకు గిన్ని బాధలు లేకపోవనేమో అమ్మా తల్లి లేని పిల్లల బాధ చెప్పరాదు ఆ కోసం చూడరాదు అమ్మలారా కలకల కలకలగా నీళ్ళు తీసి తల్లిని యాది వేసి తండ్రి దగ్గరికి వచ్చి నాయనా నాయన్న మంచోడు కాదు ఈ రాజ్యం లోపల ఉండరాదు కానీ దెబ్బలు పడుతున్నాడు మన ప్రాణమేడ తీస్తున్నావు నాయన పరాయి రాజ్యాల మీద వెళ్ళిపోయి బతుకుదాము నాయన అని చెప్పి తండ్రితో చెప్పబట్టే నాడిల్లా ఆడవిల్ల సంగిరాని గురుడోయ్ రామా తండ్రి దగ్గరికి వచ్చి కలకల కలకల కన్నీరు తీస్తున్నదమ్మోయ్ అమ్మలారా ఏనాడు ఒక తండ్రి దగ్గరికి వచ్చి కలకల కన్నీరు ఇస్తుంది బిడ్డ ఏనాడు ఒక వాడు పంచన్న బాబగారి కుంచెన కురుదవడని చెప్పిన నా మాట అయినక ఏనాడు ఒక ఇళ్ళ మాత్రం నా దగ్గర పోయిన రాని మాటలు నడవాడు ఏనాడు ఒక దెబ్బలను చెప్పాలని చెప్పినట్టు ఏనాడు ఒక పాపకారు ఉండకూడదు దోలకారు ఉండకూడదు ఏనాడు ఎల్లగొడతా ఉన్నాడు వీళ్ళు ఏనాడు ఒక వీళ్ళు మాత్రం ఏది అంటే ఈ రాజ్యం నాది దేశం నాది అని చెప్పి ఆ తల్లిదండ్రి ఏనాడు ఒక తండ్రి మాత్రం ఒక ఆడి వీళ్ళనైనా ఎల్లగొడతా ఉన్నాడమ్మా రామ రామ
పాడుగాను బిడ్డ సంగమా పుట్టినాడు కూడా పుల్లన్న బతుకులు అయిపోయా బిడ్డ ఈనాడు చెప్పిన బిడ్డ నీ అన్న మంచోడు కాదు నీ వదిన మంచిది కాదంటే ఆనాడు ఉన్న పగలు ఇయ్యలుంటాయా రాయినా నా అన్న వారకుల నా వదిన వారొచ్చు నా వదిన వారకుల నా అన్న వారొచ్చు నల్లవు నీకు 5 వీకిల్లవన్న నీ వల్ల పోతున్నా బిడ్డ నా బిడ్డ వాడు నీ తల్లి దగ్గరే కట్టబట్టలేదు ముందు నడవలేదు నీ తల్లిని దానం చేయలేదు నిన్ను దాదమంటే వాడు కాలెత్తి దాన్ని చెయ్యెత్తి కొట్టిండు మంగళవారం నాడు మనసు చచ్చిపోతే పాడకొమ్ము కోడిని కట్టిన నిన్ను కట్టుకుపోయి కష్టదానం చేసి ఒక కలి 7 మేళం కొడిపోతే కలి ఒక కంజో పోతానన్నాడు పాపకారి కన్న కొడుకు సత్యశీల మహారాజు ఒక భార్య రమాదేవి మాటలు బట్టి రాజ్యం నాది ఉన్నది దేశం నాది ఉన్నది ఈ రాజ్యంలో ఉండదు దేశంలో ఉండొద్దా అని ఆ తండ్రిని ఒక ఏనాడు ఒక తోడ ఉండే సెల్లరైనా అయ్యో ఎల్ల కొడతా ఉన్నాడమ్మో రామరాము రాజ్యముని రాయరా దేశముని రాయరా చిన్ననాటి కూడా సాగి సవరించి పెద్ద పెద్ద ఎత్తి ఏనాడు ఊళ్ళకి ఎల్ల కొడుతున్నావా అని బిడ్డ సత్యం ఈ రాజ్యముల్లో ఉంటే నన్ను ఉంచడు నిన్ను ఉంచడు బిడ్డ వీడు పంచన్న బాబగారు దుచ్చన్న కృష్ణుడు కూర్చన్న కులదోడు ఏ రాజ్యాల పంటల్లో ఏ దేశాల పంటల్లో పోయి బతుకుంటే బతుకు రేసుకొని తిరిగి బతుకుదాము కానీ ఈ అద్దాల పడి తొవ్వలు బట్టి వెళ్ళిపోదాం బిడ్డ ఏ పాములు కలిసిన మన పాపాలు పోతే ఏ పుల్లలు తింటే మనకు పుణ్యం దొరుకుతుంది కానీ లేకపోయి బిడ్డ నా బిడ్డ
అద్దాన పడవి లోపల శస్త్రాకుతులు కూడా సెలవుకి నీళ్ళు దాక్కుంటా కొన్ని రోజుల మాధ్యం అయిపోయింది. ఒకనాడు దినమందు ఒకనాడు మాధ్యమందు ఆ అద్దాన పడవి లోపల ఆ కన్న తండ్రి సురేంద్ర మహారాజు ఆ బిడ్డ జన్మం ఎత్తినప్పుడేట ఏనాడు ఒక 60 ఏళ్ళ మీద తల్లి ఉంది, 70 ఏళ్ళ లోపు కన్న తండ్రి ఉన్నాడు. ఆడికి ఒక ఏనాడు ఒక బిడ్డ పెరిగి పెద్ద 12-18 ఏళ్ళ ఏమన్నా శ్రీకాంత్ అయిపోయింది. ఆ కన్న తండ్రి సురేంద్ర మహారాజుకు మొకాళ్ళు ముంగడిగా మొకాళ్ళు వెనకైతే మోసేతులు ముంగడికి అయిపోతున్నాయి. 90 ఏళ్ళ వీధులు అవుతున్నాడమ్మో. 90 ఏళ్ళ వీధులు అయి కానాడు ఒక అద్దానపడి కాకమని కారణ వల్ల బిడ్డ మీద మన పిరికి జంగల్లా ఆ 90 ఏళ్ళ వీధులు ఒక ఏనాడు మాత్రం ఏమంటాడు కన్న బిడ్డ తోటి నా బిడ్డ రావే కన్న బిడ్డ సంజయ్ ఒకవేళ అడిగిన నా ప్రాణం పోతుంది. నా ప్రాణం పోయాక నీ ప్రాణం తీసుకొని చెట్టు కన్నా గుండె కన్నా గుద్దుకొని నా ప్రాణం తీసుకొని నాయనని చెప్పి నాకు అనిసేది అభిమిత్త అట్లయితే నా ప్రాణం నా సత్యనా నాది సరిగవంతది బిడ్డ. అరే పర్వాలేదు నాయనా, నీ ప్రాణం వెళ్ళిపోయినాక నా ప్రాణం తీసుకోను అని చెప్పి ఒకవేళ తండ్రికి మాటిస్తున్నదే. అడవి లోపల ఎండ లోపల లేదు అంటే గుర్రం లేదు నాయనా, నీ ప్రాణం పోయినా గాని ఏ చెట్టుకు తలుచుకొని ఏ గుండు గుద్దుకొని నా ప్రాణం తీసుకోనన్నది. అని ద్రవ్యం ఇచ్చినప్పుడే రాజు గుండెలు కూలిపోతున్నాయి, కార్యాలు కలుగుతున్నాయి. రాయమ్మో నా బిడ్డ సంజవ్వ రేపటి కళ్ళ బిడ్డ నా ప్రాణం పోయిన బతికి బట్ట కట్టి ఏ బలగముల నల్లగట్టి ఏ రాత్రులను లెక్క మాడినట్టుంటే నీ కడుపులో నేను కొడుకునై పుడతా బిడ్డ. రాజుగల్ల సురేంద్ర రాజురా, రాజుగల్ల సురేంద్ర మహారాజు కన్న బిడ్డతోడు కలిసి లభ్యం తీసుకున్నాడు. బిడ్డ రేపటి కల నువ్వు బతికి బట్ట కట్టి బలగములుగా రాజు నన్ను లెక్క మాడితే నీ కడుపున కొడుకునై పుడతానా అని గట్టోలే రాజు గుట్టోలే ఒరిగిపోయిండు, కన్ని జీవులు పోయినాయి.
దిగినప్పుడే కన్న బిడ్డ సంజవ ఏనాడు ఒక తండ్రి మీద పడ్డది కరకాల కన్నీరు ఓ దేవుడు ప్రాణం బాయే పక్కకు ఒరిగట్టు లేని సావైపాయే బిడ్డకు కూడు లేని సావాయ నాని తండ్రి మీద పడి కలకల కన్నీరు వలపోసి ఒక మొండి గుండె ధైర్యం చేసుకొని ఇయ్యాల నా నాయన ఒక కష్టదానం చేద్దాం నా దగ్గర కట్టలేకపాయ పిడకలేపాయ అగ్గి లేకపాయే ఇక వంతులున్న రాత వైకుంఠం పోయిన తప్పది బ్రహ్మరాశ్రయ గీత తుడిసినా పోదనుకున్నది ఇక్కడెక్కడ చూసే వరకల్లా అక్కడ మాత్రం ఒక ఏనాడు అక్కడ ఒక సరివాగు కనబడుతుందట ఆ సరివాగు బయటికి పోయింది ఆ ఉసుక మేరవ తీసింది ఉసుక మేరవ ఏనాడు పొంద తీసినాది ఈ ఉసుక మేర వల్ల నా తండ్రిని దాచుకుంటున్నా అని ఆ ఉసుక మేర ఒక కుక్క తీసి కన్న తండ్రి బయటకు వచ్చింది అయ్యో ఏనాడు మాత్రం కన్న తండ్రి ఒక రెట్టబట్టి లాబట్టి ఒక ఏనాడు సచ్చిన పీనుగులు ఇవ్వదాయే ఏమిరా భగవంత గానాడు ఒక కన్నబిడ్డ సంజరాని బాధన్న కుక్క దత్తే గుంజినట్టు కన్న తల్లి 2 రెట్టలు పట్టింది ఎవరి వంతులేమున తెలియదు భగవంత అప్పటికి ఇప్పటికైనా కానీ ఉన్ననాడు మురిసేది కాదు లేనాడు ఏసేది కాదు వంతులున్న రాత వైకుంఠం పోయిన తప్పది బ్రహ్మరాశిని కింద తుడిసినా పోదంటారు అప్పటికి ఇప్పటికైనా కానీ ఇంత రూపాయలు మురిసేది కాదు వచ్చే బాగుందని ఎప్పుడు మురిసేది కాదు ఆ సురేంద్ర మహారాజు ఒక్క కొడుకును ఒక్క బిడ్డను అనుకుంటే కన్న తండ్రికి ఒక కన్న తల్లికి ఒక కన్న కొడుకు కట్టెపట్టలేదు ముందు నడవలేదు ఇలా కన్న తండ్రి కూడా ఏనాడు ఒక కట్టె పట్టినోడు కాదు ముందు నడిచినోడు కాదు కొడుకులు అంటారు ఏమని కొడుకులు బంధ బాంధనం అని కొడుకులు పెడతారంటే కొడుకులు ఏమి పెడతారు ఒక ఏనాడు ఒక సచ్చినాడు తలగొర్ర ఆయన పెట్టకుండా అయిపోయానా అని బాధల్లా కుక్క దత్తే గుంజినట్టు కన్న బిడ్డ ఒక సంజరాని ఒక 2 రెట్టలు పట్టి 2 రెట్టలు పట్టి ఒక గొర్రె కిందేసి గుంజి కుక్కను గుంజినట్టు రామరాము ఏమిరా భగవంత ఇక ఎవరి వంతులు ఏమున్నో తెలవగలవి అదే సలిబాగులో పోయి ఒక గంగ స్నానం ఆడింది అంత ముట్టు వాపుకున్నది ఆనాడు ఒక కన్న
తండ్రికి ఒక పక్క ఒరిగడి లేదు సావైపోయింది, బిడ్డ చూడలేదు సావైంది. ఆనాడు కన్న బిడ్డ సంజరాని ఈ అడవి లోపల ఒక నేనే చెట్టు కన్నా నడుచుకొని ఏ గుడ్డు కన్నా గుద్దుకొని ప్రాణం తీసుకుందామన్నా కన్న తండ్రి ప్రాణం పోయేటప్పుడు ఏమన్నాడు, బిడ్డ సంజవ్వ ఒకవేళ నా చేతులు మాత్రం 4 చేతులు అభ్యమించిన నేను నీ ప్రాణం నా ప్రాణం తీసుకోనని చెప్పి అది చేతులు అభ్యమించినట్టు ఉంటేనే సత్యనా నాది స్వర్గమంతది అన్నాడు. ఏ గుడ్డు కన్నా గుద్దుకొని చెట్టు కన్నా నడుచుకొని నా ప్రాణం తీసుకుంటే సత్యన నా తండ్రి నీకు స్వర్గం అందది అనుకోని ఒక నా తల్లి ఒక అడవిలో సంజరాని చెట్టాకు తింటూ సెలవకి నీళ్లు దాక్కుంటా అద్దానా పడవీలో అడవిలో సంజవ్వాని రామ రామ అడవిలో సంజారాని రామ రామ మీద విన్ను గురుబావటి రామ రూపి కొడుతున్నాయి, తన ఉండలు దండి కొడుతున్నాయి, చెట్టు ఆగు తింటుంది, చెరువుకి నీళ్ళు తాగుతున్నది, కొద్ది ఆగు తింటుంది, మంచి ఆగు తినుకుంటున్నామ్మా. ఆనాడు తిరిగి తిరిగి అసగతురాలు అయిపోయి ఒక పొన్నమా వృక్షం కింద ఒక ఏనాడు వడ్డ పడిపోయింది. భగవంతు కన్న తల్లి కన్న తండ్రి కలకల కలకల కన్నీరు ఉలపోజు ఒక పొన్నమా వృక్షం కింద అడ్డం పడిపోయింది. ఈ ఆడవిలో సంజరాని ఇక్కడ ఉండని ఆ సురేంద్రాపురి పట్టణంలో కన్నా ఒక తోడబుట్టిన అన్నగాడు ఒక సత్యశీల మహాదేవ రాజ్యం వెళ్తున్నాడు. 7 నెలలకు కలిగే రమాదేవి కైడమైన 14 మంది ఆశలు పెట్టుకుని కలిగి 7 నెలలు అక్కడ ఉండని ఈ యొక్క అద్దాన పడవిలో పొన్నవారు క్షంగతి ఎప్పుడైతే అడ్డపడిపోయింది అడవిలో సంజరాని ఆ అడవికి ఒక ఏనాడు తూరు భాగవంతుడైనా అక్కడ ఒక ఏనాడు ఒక కాశ్మీరి పట్నంలో ఒక కాశ్మీరి మహారాజు కన్న కొడుకు కరుణాకర మహారాజు. ఆనాడు మాత్రం ఒక కరుణాకర మహారాజు పెరిగి పెద్దవాడై 12-18 ఏళ్ళ బాలుడు అయిపోయి కాశ్మీరి పట్నంలో రాజ్యమేలుతున్నాడు, దేశమేలుతున్నాడు. ఆ కొత్తగా రాజ్యం వెళ్తుంటే ఆ కాశీపురి పట్నంలో 6 ఏళ్ళు అమ్మడిలు 3 ఏళ్ళు 100 ఏళ్ళు కాపులు కరణాలు గడ్డాలు మెదురుడు 2 సొంతలు గొల్లలు వ్యాపారం కంకరగారులు ఆ సబ్బండ వర్ణం ఏమంటారు కరుణాకర మహారాజు దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు ఇలా రాజ్యం వెళ్తున్నావు, దేశం వెళ్తున్నావు గాని మేము ఇలా ఈ కాశీపురి పట్నంలో మక్క అంటే తన అక్కలు వేసిపోతున్నాయి, సామంటలతో సీమలు గుక్కిపోతున్నాయి, గుడ్డేళ్ళు గురిమేకలు ఎక్కువైపోయినాయి, నీళ్లు దుప్పులు వచ్చి మా సేంద్రి పాడ చేసిపోతున్నాయి, పైరు పంటలని పాడైపోతున్నాయి. ఏడాదికి ఒక్కరని నీకు డబల్ దారులు కట్టేది ఉంది, రబ్బి పైకం కట్టాలి. ఇలా కొత్తగా రాజ్యం వెళ్తున్నావు, నువ్వు సందరములు సంకన పెట్టి మోపడములు ఇప్పుడు కట్టుకొని పోయి ఒక 10 రూపాయలు మనం వేట మార్గం చేసి నీళ్ళ దుప్పులు చంపితే మంచిదే. ఒకవేళ లేకపోతే మాత్రం మేము వేరే రాజ్యములు వెళ్ళిపోతామంటారట. ఈ రాజ్యములో మేము ఉండలేము, ఈ నీళ్ళ దుప్పులు చంపితే వస్తే లేకపోతే వేరే రాజ్యం వెళ్ళిపోతాం అన్నప్పుడే కరుణాకర మహారాజు మనసులు ఏమనుకున్నాడు, నేను ఇలా కొత్తగా రాజ్యం వెళ్తున్నా, ఇలా ఈ ప్రజలు పోయినాక రాజ్యం ఉండేందుకు ప్రాణం ఉండేందుకు ప్రజల కష్టం కడితే రాజులందుకు అన్నాడు. మీరెందుకు బాధపడుతుండ్రు, సందరములు సంఖ్యను పెట్టుకొని మోపడములు ఇప్పున కట్టి ఆ బంకులున్న గుర్రాల బయట పడ గుంజి వీళ్ళ దుప్పులో వదిలిస్తానని చెప్పి ఆనాడు ఒక రాజుగల్ల కరుణాకర మహారాజు బంకులున్న గుర్రాల బయట పడ గుంజిండు. ఆ గుర్రానికి ఒక ఊటని ఉప్పు శరీరం పెట్టిండు. ఆ గుర్రానికి బుద్ధులు చెప్పి సంజనములు సంకన కట్టుకున్నాడు, మోపడములు ఇప్పుడ కట్టుకోని ఆ కరుణాకర మహారాజు మీద పడ్డ
సంపుకుంటూ వచ్చే వరకు పొన్న మారుషకింది ఆడవిల్లోకి అడ్డం పడిపోయింది. పొడిసే పొద్దు కన్నం కొద్ది మెలిగేది ఏ కన్నం కొద్ది కరెంట్ ఎలు కన్నం కొద్ది ఆ పిల్ల కొంక లేదు. ఈ అద్దాన పడవి లోపల ఎంత సోపది గంట గుర్రం లేదు. ఈ అడవిలో ఎవరు కావచ్చు? ఈ పొన్నమారు సంగీత అడ్డం పడిపోయి కాకోలే కన్ను మూసింది, పెట్టోరు నోరు తెరిచింది. వాళ్ళు తెచ్చిన నీళ్లు కొన్ని అంగిట్లో పోసిండ్రు. అప్పుడు ఒక ఆడవిల్ల సంజనాన్ని అడ్డం పడిపోయిన ఆడవిల్లకి ఎడమకున్న పక్క కుడికి దింపింది, కుడుకున్న పక్క ఎడమకు దింపింది. లేచి కూర్చున్నది. అప్పుడు కరుణాకరమారది ఆడవిల్లని కళ్ళ చూసి, అయ్యయ్యో ఆడవిల్ల నీకు ఎంట సోపది దంట గుర్రం లేదు. నీ ఊరు ఎక్కడ, నీ పల్లె ఎక్కడ, నీ తల్లి నీ తల్లి రాయిబాయి ఎవరు లేరా? ఊరు లేదు, పల్లె నడవక, తల్లి తండ్రి లేదు, అద్దాన పడి పల్లె ఎంట సోపది దంట గుర్రం లేదంటున్నా. అయ్యా నాకు మాత్రం ఊరు లేదు, పల్లె లేదు, అద్దాన పడి లోపల ఏ నడువంటారు ఒక్కదాన్ని ఉన్నా. వెనుక ముందు లేని యమదాన కార్యనున్నా రాజా. గానాడు ఆడవిల్ల సందరాలు ఏమంటుంది? అయ్యా రాజవర్యా, ఈ అద్దాన పడవి లోపల నాకు వెనక ముందు ఎవరు లేరు. నేను పుట్టగానే నా తల్లి మరణమైన నా తల్లి ముఖం నేను చూడలేదు. నా తోడబుట్టిన అన్న ఉంటే కాలెత్తి తనని చెయ్యెత్తి కొట్టిండు, ఊళ్ళకే ఎల్ల కొట్టిండు. ననగన్న కన్న తండ్రి సురేంద్ర మహారాజు వద్దాన పడవి లోపల ఒక ప్రాణం పోయేది. ఒక సరివాగులు దాచుకొని వచ్చిన నాకు ఇక్కడ మాత్రం ఈ అడవి లోపల ఒంటరి ఒక్కదాన్నే ఉన్నానన్నాడు. అప్పుడు మాత్రం కాశీపురి మహారాజు అందకుడు కరుణాకరరాజు ఏమంటుండు? అయ్యో గానాడు మాత్రం ఈ యొక్క ఈ పిల్లకు మాత్రం అయ్యి బాయి ఎవరన్నా ఉన్నది అడవిలో ఒకటి ఏ పుల్లు తింటే ఏ పాములు కడతాయి కానీ ఆ కరుణాకర మహారాజు బిడ్డ నా రాజ్యం తీసుకుపోతా, దేశం తీసుకుపోతానా అని ఆ కరుణాకర మహారాజు అద్దానా పడవీలకెళ్ళి రామో రామ. లగ్గగాని పోయేవాడు రత్తలేదు, చెరువు లేదు, పెళ్లి కాని పోయేవాడు కసిరెక్క చెరువు లేదయ్యా. ఆయో బాయో తల్లిదండ్రులు ఉత్తరం ఒక కాశ్మీరి పట్టణంలో కరుణాకర మహారాజు వల్ల మేళలో ఉంచండు. ఒక్క రోజు 2 రోజులు వారం అవుతుంది, ఒక 7 నెల గడుతుంది, 2 నెలల మాధ్యం అవుతుంది. ఆడి వీళ్ళకి వెనక ముందు ఎవరు ఆడ తోడబుట్టిన వాళ్ళు కన్నదమ్ములు ఒక ఏనాడు ఒక తల్లిదండ్రులు వస్తలేరు. ఆనాడు ఒక కరుణాకర మహారాజు ఏమన్నాడు? అయ్యా సప్పండ వర్ణం ఏమంటారు? అయ్యా నువ్వు ఇలా రాజ్యం ఏరుతున్నావు, దేశం ఏరుతున్నావు గాని అప్పటికి ఇప్పటికైనా పెళ్లి కాని భయ్యవాడు రాజ్యం ఏరుతాను, రాయితీల కేసులు పెట్టిన వారి మోక్షం ఉండదు, పట్టిన వారి బరకత్ ఉండదు అన్నారు. కరుణాకర మహారాజు ఈ అడవిలో ఒక రాజుల బిడ్డ మా తండ్రి సురేంద్ర మహారాజు, మా తల్లి సుశీలరాని ఒక నా పేరు ఒక సంజరాని అన్నది. ఈ ఎల్ల మాత్రం ఎంత చెప్పినా మీరు రాజుల బిడ్డనే. అడవిలోకి వెళ్ళి తీసుకొచ్చిన రోజు మా మేడల్లో ఉన్నది. ఎంత చెప్పినా ఉన్న నాడు మురిసేది కాదు, ఎన్నాడు ఏడ్చేది కాదు. అడవిలోకి వెళ్ళి తెచ్చిన దానికి ఈ అడవిలో నేనే లగ్గమాడతానన్నాడు. గానాడు ఒక కరుణాకర మహారాజు ఈ అడవిలో సంజరాన్ని మాత్రం ఒక కాశీపురి పట్టణముల్లా నిమ్మలు కొట్టి నీడలు వేసి పలసలు కొట్టి పందిరలు వేసి అలా నేడు కమలంగా పడితే ఊరులో పండు ఉత్తరాలు పల్లె పల్లె పడి పత్రికలు పంపి ఆనాడు రంగరంగ వైభోగంగా ఈ కర్ణవతిని ఒక ఏనాడు ఒక కాశీపురి మహారాజు ఒక కరుణాకర మహారాజు ఈ అడవిలో సంజరాన్ని కాలు దొక్కి కళ్యాణం రామో రామ
గడవల 7 కుడిలేరు 14 మంది దాసల్లో పెట్టిండు. 7 మేళ లెక్కలు 7 మేళ ఏనాడు ఉండదు అంత కష్టపడ సుఖ ప్రయాణకు వచ్చింది. అందుకే అంటారు ఒక కష్టం కొన్నాళ్ళు సుఖము కొన్నాళ్ళు. కష్టమేమో కన్న తల్లి అంటారు, సుఖమేమో మరమన్న తల్లి అంటారు. సంజరాన్ని ఆనాడు లగ్గమైన ఆడిండు, ఆ రాత్రి మేలుతున్నాడు. ఈ యొక్క సంజరాని మాత్రం 7 వేల కలి 7 వేల 14 మంది దాసి వాళ్ళు ఉన్నారు. 7 పుణ్యేడు 14 మంది దాసంలో పెట్టిండు. అట్లా కొన్ని రోజులే రామో రామ భగవంతుడు మెచ్చి ఎప్పుడైతే సంతానం ఓడి కట్టిండో ఆ తల్లి ఒక ఈనాడు వీళ్ళ సంజరానికి ఒకటి నిండవాటే రామ రామ ఒకరిల్లు ఓరవాటే రామ రామ రెండు గడియల్లమ్మ రామ రామ పూలు తప్పవాటే తల్లి రామ పుణ్యాన 9 గడియలంటారు. ఇలా నరులో కానీ జరలో కానీ పాపాల 9 గడియలంటారమ్మా. ఆ తల్లి ఒక ఏనాడు ఒక 7 గడియలు 8 గంటల 9 గడియలు నిండినప్పుడే నిండిన సరే వాళ్ళకి వెళ్ళే కాలం వచ్చింది. వాళ్ళే ఉన్న కలగూర ఒలికిపోయే టైములు వచ్చినాయి. శాత దొరికే కాలం వస్తే దేవుడు 9 గడియలు నిన్నప్పుడు అదే కాశీపురి పట్నముల్లా ఆ తల్లి ఒక ఆడవిల్ల సంజరానికి కొండలో నొప్పులు వస్తే పొలాలు తేలిపోతున్నాయి. ఎడమకున్న పిండం కుడి కొడుకున్న పిండం ఎడమతున్నది. ఆ పొట్ట లోపల బాలుడైనా 9 గడియలు నిండినప్పుడే భగవంతుని వరాన జన్మం ఎత్తబోతున్నాడు. మంత్రసారి మంగి చేతి ఇక్కొద్దనుకోని కోరి బాలుడు ఉట్టంగా
వచ్చింది 3 గడియలు మూర్స ఎత్తినప్పుడే ఆ మూర్స తెలుపుకున్న వరకల్లా వచ్చిన మంత్రసాని మంగమ్మ ఆ పుట్ట పిల్లగా నందుకుంది కడిగి కాలింది తల్లి పక్కన పిల్ల అమ్మో రామ రామ అరే, తల్లి పక్కన పిల్ల అమ్మో రామ రామ. పుడిసేని పొద్దులే కాబాలుడే రేపటికల్లా నా ప్రాణం పోయినాక నీ ప్రాణం తీసుకోను అని చెప్పి అరిచేతి రవ్యమిస్తే నీ కడుపులో నేను కొడుకునై పుడతానన్నాడు తండ్రి చెప్పిన ప్రకారంగా నా కడుపులో కొడుకు జన్మం ఎత్తిండు ఇలా నా తండ్రి పేరు మాయకుండా నా కొడుకు పేరు నేనే పెడతానని తల్లి సంజరాని ఆ కొడుకు పేరు ఆనాడు మాత్రం నా తండ్రి ఒక సురేంద్ర మహారాజు నా తండ్రి పేరు మారొద్దా అని ఆ కొడుకు పేరు సూర్యకాంత రాజంటే పేరు పెట్టుకున్నదా ఆ తండ్రి పేరు మారకుంటే ఒక 7 తండ్రి సురేంద్ర మహారాజు 7 కొడుకు పేరు సూర్యకాంత రాజని పేరు పెట్టుకొని ఎండి నిలువులు ముచ్చాల తొట్టెన్లు కట్టి